నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో ఈటెల రాజేందర్ గారు చేసిన కొన్ని కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినాయి. మనందరం కూడా చూసినాం. అది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కావచ్చు, నా రాష్ట్రం నాకు మొట్టమొదటి ప్రయారిటీ అనడం కావచ్చు, మిగతా కొన్ని మాటలనేవి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారినాయి. మరి నిజంగా ఆ మాటల వెనుక ఏదైనా కారణం ఉందా? లేకపోతే క్యాజువల్‌గానే తన మనసులో ఉన్న మాటను చెప్పాలనుకోని నిజంగా ఈటెల రాజేందర్ గారు చెప్పిర్రా అనే అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సాయి కిరణ్ గారు, ఈటెల రాజేందర్ గారికి అత్యంత ఆప్తుడైన వ్యక్తి మనతో ఉన్నారు. రైట్ అన్న, నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నా. చెప్పండి, అసలు నిజంగా అంటే ఇప్పుడు చర్చ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈటెల రాజేందర్ గారి కామెంట్స్ గురించే నడుస్తూ ఉంది. అంటే ఏ ఉద్దేశంతోని ఆ కామెంట్స్ చేసిండు? అంటే కేసీఆర్ గారి పట్ల ప్రేమ ఉందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీని మర్చిపోలేకపోతా ఉన్నాడా? ఒక విషయం ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఏది మాట్లాడినా కూడా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడతాడు. ఎందుకంటే ప్రజలకు వెళ్ళే విషయాన్ని సబ్జెక్ట్ని కూడా రాజకీయంగా మాట్లాడే విషయాన్ని రాజకీయంగా మాట్లాడుతుండొచ్చు. కానీ ఏదైనా సబ్జెక్ట్ తెలంగాణ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి అది సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు రైతులు నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు ఇట్లనే మీడియా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం జరిగింది తప్ప అసలు కేసీఆర్తో ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి. అంత నమ్మకంగా ఉంటే గుండెలు బాదుకున్నంత పని చేసి ఈరోజు ఈటల రాజేందర్ గారిని ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టిండు. ఎంత ఇబ్బంది పెట్టాలో ఎలక్షన్లో హుజరాబాద్లో చూసినాము. తర్వాత ఆయన ఎన్ని రకాలుగా బీజేపీలోకి వచ్చినాక కూడా వాళ్ళని వీళ్ళని వాడు ఎంత ఇబ్బంది పెట్టాలో పెడుతూనే ఉన్నాడు. ఆయనను ఎందుకు మంచిగా చూసుకోవాలి? ప్రేమ ఎందుకు పుడుతుంది ఈటల రాజేందర్ గారికి? అంటే ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏంటంటే, వాస్తవానికి అంత ఇబ్బందులు పెడితే ఎవరైనా కూడా చాలా హార్ష్‌గా, లేకపోతే వెంటనే ఒక పార్టీ మారిన వెంబటే ఆ వ్యక్తులను దూషించడం, లేకపోతే తిట్టడం, వాళ్ళని వ్యతిరేకించడం చూస్తాం. బట్ ఈటల రాజేందర్ గారు మాత్రం అట్లా లేరు. కొంత మరి లాయల్‌గా ఉన్నారా? లేకపోతే నిజాయితీగా ఉన్నారా? లేకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉన్నదా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అందరూ తప్పుపడుతున్న ఈ తరుణంలో ఒక్క ఈటల రాజేందర్ గారు మాత్రమే దాని గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్లో ఒక్క ఈటల రాజేందర్ గారు మాత్రమే కాళేశ్వరాన్ని తిట్టని వాళ్ళు లేరు, అప్పుల గురించి మాట్లాడని వారు లేరు. ఒక విషయం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈటల రాజేందర్ గారు కాళేశ్వరంలో తప్పు జరగలేదని ఎక్కడ అనట్లేదు. ఈటల రాజేందర్ గారు ఏం చెప్తున్నారు? మీరు చెప్తున్నటువంటి 1,00,000 కోట్లని అబద్ధాలు చెప్తున్నారు. బడ్జెట్ అసలు దాని బడ్జెట్ ఎంత? 20,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు వచ్చింది. ఈ 80,000 కోట్లకు వచ్చినటువంటి డిపిఆర్ ఏదైతే బడ్జెట్ ఉందో 1,00,000 కోట్లు తిన్నా అంటున్నావు. మరి 1,00,000 కోట్లు తిన్నా అంటే దానికి సమానం చెప్పాలి కదా. ఏదో నోటికి వచ్చిందని మాట్లాడడం కాదు కదా. ఒకవేళ నిజంగా ఈటల రాజేందర్ గారు చెప్పిన విషయంలో మనం కొంచెం పక్కకు పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పారు. 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? మరి 1,00,000 కోట్లు అక్కించాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్య లోపల అంతర్గతంగా కుమ్మక్కయ్యి ఆ 1,00,000 కోట్లు బయట పెట్టకుండా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండా, లేకపోతే బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ తిన్న పైసలలో కొంత భాగం ఇచ్చేసి తప్పించుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తుండా అనేది మనం గమనించాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను వచ్చిన ఒక రేవంత్ రెడ్డి కాదు, భారీ బహిరంగ సభలో 1,00,000 కోట్లు కక్కిస్తా అని చెప్పినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఒక జాతీయ నాయకుడు. ఆయన రేపటి ప్రధాని అని వాళ్ళు చెప్పుకునేటువంటి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నటువంటి మా ప్రధాని రేపటి ప్రధాని అని చెప్పుకునేటోళ్ళు అలాంటి నాయకుడు 1,00,000 కోట్లకు అక్కిస్తా అని చెప్పిండు. మరి ఎందుకు అక్కీలేకపోయారు? అంటే మీ అంతర్గతంగా మీలో ఉన్నటువంటి ఒప్పందాలు మంచి జరిగినాయి కాబట్టి ఆ 1,00,000 కోట్లు కక్కించలేకపోతురా? ఈటల రాజేందర్ గారు ఏమంటున్నారంటే, ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ యొక్క ప్రజలు ఇప్పుడు రైతులు ఏమడుగుతున్నారు? నీళ్ళు అడుగుతున్నారు. రైతులు కుంభకోణం అయిందా, అది పేలిందా, అది కదిలిందా, అది అలా కాదు. ఇప్పుడు మేము పంటలు పండిస్తూ ఉన్నాం, మాకు నీళ్లు కావాలి, సరైన నీళ్ళు సరైన సమయానికి రావట్లేదు, వర్షాలు లేవు. మరి ఇక్కడ మీరు నింపే నీళ్ళు సరిగా నింపకుండా లక్షల క్యూసెక్ లీటర్లు కింద పోతూ ఉన్నాయి. 8 నుంచి 10 టీఎంసీ లీటర్ వాటర్ కిందికి పోతూ ఉన్నది. ఆ నీటిని కాపాడాల్సిన అవసరం ఉంది. అంటే ఆ బ్యారేజ్ బాగాలేదు, ఇది బాగాలేదు, మల్లన్న సాగర్ బాగాలేదు, ఇంకోటి బాగాలేదు, సుందిలో నీళ్ళు ఆపలేము, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ మీరు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక మంచి ఇంటలెక్చువల్ ఉన్నటువంటి ఇంజనీర్స్ని కూర్చోబెట్టుకొని ఎక్కడ ఒక సుందిల్లో ఉంది, దాంట్లో ఒక 2 టీఎంసీలు, మల్లన్న సాగర్ దగ్గర 2 టీఎంసీలు, 3 టీఎంసీలు, ఇట్లా నీళ్ళు ఆపుకొని అక్కడక్కడ ఆపుకొని కావాల్సిన నీటిని రైతులకు సరైన సమయానికి ఇచ్చినట్టయితే బాగుంటుంది అని మన యొక్క మిడ్ మానేర్ ఉన్నది. ఇప్పుడు మిడ్ మానేర్ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మనం మేడిగడ్డ ఉన్నది,
మేడిగడ్డ నుంచి మళ్ళీ కిందికి రావాలి అన్నవరం అన్నారం నుంచి సుందిల నుంచి మల్లన్న సాగర్ నుంచి మరి మల్లన్న సాగర్ నుంచి అంతా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి వస్తుంది, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఈ వాటర్ ప్రాపర్గా లేదని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో మనం ఆ చర్చ జరగకుండా ఎంతసేపు ఈటల రాజేందర్ గారు కేసీఆర్తో మంచిగా ఉన్నాడా, ఈటల రాజేందర్ గారు కొట్లాడేదే కేసీఆర్తో. అంటే నిజంగా ఈటెల రాజేందర్ గారు కేసీఆర్తో కొట్లాడతారని అది ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా, అట్లా ఎక్కడ కూడా అనిపించట్లేదు కదా. హైదరాబాద్ ఎన్నికల్లో అరే నువ్వు నిలబడే సీన్ కాదు, రారా నా కొడుక నువ్వే వాడదు అని మాట్లాడినటువంటి గట్స్ ఉన్న నాయకుడు ఈటల రాజేందర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి చెప్తా ఉన్నాను, ఆనాడు రాజశేఖర్ రెడ్డి తన భూమిని సైతం నీ భూమిలోకి వెళ్ళి మొత్తం రోడ్డు తీస్తా, నీ భూమి అంతా ఆగం చేస్తా అని చెప్తే కూడా తలవంచని నాయకుడు, తెలంగాణ కోసం తెగింపు చేసి కొట్లాడి పేగులు తెగేటట్టు కొట్లాడినటువంటి, అసెంబ్లీలో కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఒక రోషయ్యతోని, రాజశేఖర్ రెడ్డితోని, కిరణ్ కుమార్ రెడ్డితోని, చంద్రబాబు నాయుడుతోని, ఇప్పుడు రేవంత్ రెడ్డితోని, మొన్న కేసీఆర్తోని ఇప్పటికి దగ్గర 5-6 మంది ముఖ్యమంత్రులను కొట్లాడినటువంటి వ్యక్తి. అంత ఆషామాష వ్యక్తి కాదు. మనం ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద వచ్చేట్ల పడుతూ ఈటల రాజేందర్ గారిని కూడా ఏదైనా విమర్శించినట్టయితే అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ అంటే ఒక తెరిచిన పుస్తకం, ముందొకలాగా వెనుకొకలాగా ఉన్నట్టు మాట్లాడడం ఆయనకు అలవాటు. అది మాట్లాడిన దాన్ని రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, లేదా కేసీఆర్కి మంచిగా అయ్యాడు అనేది విషయం కాదు ఇక్కడ. అయితే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైన కార్యకలాపాలు అనే అంశం ఎందుకు వచ్చింది అని అంటే ఈటల రాజేందర్ గారి విషయంలో ఏదైతే ఇప్పుడు బీజేపీకి ఒక నినాదం ఉంటుంది ఎప్పుడైనా కూడా, నేషన్ ఫస్ట్ అని అంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. బట్ దానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా చూడని విధంగా బీజేపీలో వన్ అండ్ ఓన్లీ నాయకుడు అది ఈటల రాజేందర్ గారు నిన్న చేసిన కామెంట్స్ ఏంది, నాకు తెలంగాణ ఫస్ట్ అని అన్నాడు. అంటే ఇప్పుడు నేషన్ని తెలంగాణను సపరేట్గా ఈటల రాజేందర్ గారు చూస్తున్నారా అనేది ప్రశ్న. నేషన్లో అంతర్భాగంగా కదా తెలంగాణ, నేషన్లో అంతర్భాగంగా, ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ పక్క రాష్ట్రం కాదు కదా, నేషన్లో అంతర్భాగమే కదా. నేషన్లో తెలంగాణ ఒక అంతర్భాగం. తెలంగాణలో ఒక దగ్గర ప్రాబ్లం అవుతున్నప్పుడు ఇంట్లో కుటుంబం అంతా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక అబ్బాయికి ఇప్పుడు ఒక తమ్ముని కొడుకుకి బాధ అవుతుంటే పట్టించుకోవద్దా తండ్రిగా? అట్లా ఈ ఈటల రాజేందర్ గారు ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో పోరాడిన యోధుడు కాబట్టి, అసెంబ్లీలో ఆయన ఫ్లోర్ లీడర్గా ఉండి తెలంగాణ వాదాన్ని గలాన్ని వినిపించినటువంటి వ్యక్తి కాబట్టి, కేసీఆర్ ఆనాడు పార్లమెంట్లో వండుకుంటే అసెంబ్లీలో కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కాబట్టి ఆయనకు ఆ విషయాలు అన్నీ క్లుప్తంగా తెలుసు కాబట్టి తెలంగాణ ఫస్ట్ అని తప్పేముంది. దేశం ఫస్ట్ అని మా పార్టీ అంటున్నప్పుడు దేశంలో అంతర్భాగం, ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రమే ఫస్ట్ అంటాము. ఫస్ట్ తెలంగాణ, తర్వాతనే భారతదేశం. మరి ఎందుకంటే ఇప్పుడు ఆ స్పెసిఫిక్గా ఏదైతే ఈటల రాజేందర్ గారు చెప్తున్నారో ఇదే అంశాన్ని అంటే బీజేపీలో ఏ నాయకుడు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అంటే, మరి వాళ్ళకి ఇండైరెక్ట్గా ఏదైనా వార్నింగ్ ఇస్తా ఉన్నాడా ఈటల రాజేందర్ గారు ఒక సందేహం జనాల్లో వస్తా ఉంది. ఒకటి గుర్తుంచుకోండి, అనేక సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు ఒకటే విషయం చెప్పారు. ఏమన్నారంటే, బట్టలు విడిచినంత ఈజీ కాదు పార్టీలు మారడం అని. ఆయన ఏ రోజు కూడా పార్టీలు మారే అంటే ఉద్దేశం ఆయనది కాదు. మళ్ళీ చెప్తున్నా, పార్టీలు మార్చే నేచర్ కాదు. ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే తెలంగాణ, ఈ తెలంగాణ శిష్టసామాన్యంగా ఉండాలి, ఎక్కడ ఇబ్బందులు అవుతున్నాయో ఆ తెలంగాణ అక్కడ ఇబ్బందుల నుంచి బయటపడేయాలని. ఈరోజు తెలంగాణ మొత్తం కూడా హైడ్రా పేరిట మీద అందరూ ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళ వెనుక ఉండి వాళ్ళకు ఒక ఆధారంగా నిలబడ్డటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం నడుస్తుంటే సంతోషంగా ఉండేటువంటి దాంట్లో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడుపు రోగాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఏడుస్తూ ఉన్నారు, అయ్యో మాకు కష్టం వచ్చింది, మాకు బాధ వచ్చింది అనేటువంటి ఏడుపు రాగాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం అది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈటల రాజేందర్ గారు అదే చెప్తా ఉన్నారు. ఒకటే ఏంటంటే తెలంగాణలో అన్ని సస్యశ్యామలు జరగాలంటే మంచిగా నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే రానున్న రోజుల్లో 1,50,00,000 మంది హైదరాబాద్లో జీవిస్తూ ఉన్నారు. రాకపోకల ద్వారా ఒక 50 లక్షల మంది వచ్చిపోతూ ఉంటారు. 2 కోట్ల మంది ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి రేపటి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి కూడా ఉండదు అని ముందు సూచనగా ఈటల రాజేందర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటే వారి ఉద్దేశం ఏంటంటే రైతులకు సరైన సమయంలో నీళ్ళు ఇవ్వాలి, రేపు హైదరాబాద్లో వచ్చేటువంటి దాంట్లో కూడా నీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో మూసి పేరిట అనేక మందిని ఇబ్బంది పెడతా ఉన్నారని దాంట్లో కొట్లాడినటువంటి వ్యక్తి కూడా ఈటల రాజేందర్. నేను ఒకటే చెప్తున్నాను, ఈటల రాజేందర్ గారు తెలంగాణ విషయంలో ఏది జరిగినా కూడా ఆయన స్పందిస్తారు. ఒకటి. రెండో విషయం, ప్రజలను ఏది ఇబ్బంది పెట్టినా కూడా ఆయన స్పందిస్తారు. మూడో విషయం, పార్టీ పరంగా ఏది నష్టం జరిగినా కూడా ఆయన ముందుంటాడు. ఎందుకంటే ఈరోజు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ విషయంలో అనేక సందర్భాల్లో ఎవరెవరో పార్టీ మారుతురంట, అది మారుతురంట అని చెప్పినప్పుడల్లా అనేక సందర్భాలు ఒకటే చెప్పారు,
పార్టీ మారినంత బట్టలు మార్చుకున్నంత ఈజీగా కాదు పార్టీ మారడం అని. ఇంకెన్నిసార్లు దాని మీద స్పష్టత ఇస్తారు? నేను ఒకటి అడుగుతున్నా, నేనేమంటే నేను ఒకటి అంటే అడుగుతున్నా మీరు ఈటల రాజేందర్ గారికి అత్యంత ఆప్తులు, మీరు దగ్గరుండి చూస్తారు. అంటే వాస్తవానికి ఒక విషయం ఓపెన్గా మాట్లాడుకుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీకి వచ్చిండు రాజేందర్ అన్న అని ఒకే ఒక కారణం చేత మీరు కూడా బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చిండు. ది ఓన్లీ రీజన్ రాజేందర్ అన్నతో ఉండాలి. అంటే మీరు ఇంత దగ్గర వ్యక్తులు కనుక మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సంతోషంగా ఉన్నాడా రాజేందర్ అన్న? సరే పార్టీ మారడు ఓకే, బీజేపీలో సంతోషంగా ఉన్నాడా? మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉన్నారా? మాకు కుటుంబంలో ఎవరైనా సంతోషంగానే ఉంటారు కదా అన్న. ఎట్లుంటారన్నా? ఒకరు బాధలు ఉంటారు, ఒకరికి ఉద్యోగం ఉంటుంది, ఒకరికి ఉద్యోగం ఉండదు, ఒకరికేమో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒకడేమో ఎగ్జామ్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒకడేమో పైకి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒకడు కలెక్టర్ ఇట్లా అందరూ సహకరిస్తారన్న. అంటే ఎదగాలి అనుకునే వాళ్ళకి సహకరిస్తారు. ఇక్కడ ఈటల రాజేందర్ గారు సహకరిస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ అనే కుటుంబంలో కూడా అంతర్గతంగా ఉండే విషయాలు ఉంటాయి, కానీ పోరాటం చేసేటప్పుడు మాత్రం అందరూ ఏకమై పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికే రైతుల విషయంలో బస్సు యాత్ర పెట్టి మరి రైతుల మీద మరి అందరు వెళ్ళి అక్కడ పోరాటం చేస్తేనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి వరి ధాన్యాలు కొనడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కలిసికట్టుగా విద్యార్థులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కొట్లాడుతున్నారు. మొట్టమొదటిసారి ఒక రామచంద్ర గారి యొక్క నేతృత్వంలో అందరు కలిసి కొట్లాడుతున్నటువంటి పోరాటాలు ప్రారంభమైనాయి. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అదే యూనిటీగా ఉంటుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నా, 20,000 కోట్ల నుంచి 80,000 కోట్లకి ప్రాజెక్ట్ ఎందుకు అయ్యింది, అయితే ఎంత తిన్నాడు, అది మీరు బయట పెట్టాలి. 2.5 సంవత్సరాలు అయినా ఎందుకు బయట పెడతలేరు? పెట్టిన తర్వాత పెడదామనుకున్న తర్వాత మన డైరెక్ట్ సిబిఐకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీకు చేత కాలేదా? చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండో విషయము, మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అసలు మీ ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్ రేజింగ్ది ఏమైంది? కేటీఆర్ ఆ కార్ రేసింగ్ కేసు ఏమైంది? అన్నీ మీ దగ్గర పెట్టుకొని దానికి సొల్యూషన్ ఇవ్వకుండా ప్రజలకి దగ్గర ఓట్లు పడాలి అనే ప్రయత్నం, ఇంకా అబద్ధాలు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఎందుకంటే తప్పు చేసిన మేము అనవసరంగా బీజేపీని ఎంచుకుని అయిపోయేది తప్పు. ఆ రోజు ఆ బీఆర్ఎస్లు అట్లే అన్యాయం చేసిరు ఈ ప్రజలకి. ఈరోజు ఈ కాంగ్రెస్లో వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా అదే విధంగా ఏ మంత్రి ఆ మంత్రి కుటుంబం పరిపాలన కింద అందరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలను బాధని అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం ఎవ్వరు కూడా చేయట్లేరని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా చెప్పండి అన్న. అంటే ఇదంతా బాగానే ఉంది నిజంగా. వాస్తవానికి ఈటల రాజేందర్ గారి వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు, ఇంక్లూడింగ్ మీతో కూడా. అంటే రాజేందర్ అన్న సెంట్రల్లో మినిస్టర్ అవుతాడా అనేది ఒక ప్రశ్నార్థకం, అది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సెంట్రల్లో మళ్ళీ రీషఫిల్ చేస్తారు ఆ యొక్క క్యాబినెట్ అనేది వినిపిస్తూ ఉంది. అందులో ఈటల రాజేందర్ గారు ఉంటారా? ఇప్పటి వరకు అయితే నేను చూస్తూ ఉన్నాను, మన తెలుగు రాష్ట్రాలలోనే కేంద్రం క్యాబినెట్ విస్తీర్ణ జరుగుతుంది, కేంద్రం క్యాబినెట్ విస్తీర్ణ జరుగుతుంది అని అంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు అసలు వాస్తవంగా నేషనల్ మీడియాలో ఎక్కడ కూడా ఇంకా క్యాబినెట్ విస్తీర్ణ జరుగుతుంది అనేది ఎక్కడ చర్చ జరగట్లేదు. ఒకటి. రెండో విషయము, ఆయన క్యాలిబర్ ఉంటే, ఆయన కెపాసిటీ ఉంటే, ఆయన కమ్యూనికేషన్ ఉంటే, ఆయన క్యాస్ట్ ఉంటే, ఆయనకి ఏ శక్తి ఉంటే, మొన్న ఎంపీ సీటు మోడీ గారు ఇచ్చిండ్రు, 4 లక్షల మెజారిటీతో గెలిచిండ్రు. 100% కేంద్రము పైన అన్న అధిష్టానము తనకున్న కెపాసిటీకి ఆయనకి మంత్రి పదవి ఇస్తుందా, ఇంకేమని ఇస్తుందా అనేది అది పైన ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. అది మన నిర్ణయంలో ఉండదు. మీరు బిలీవ్ చేస్తున్నారా వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక హోప్ మీకు ఏమైనా ఉందా? ఈ రాష్ట్రమే ఆయనని తెలంగాణకి మరో వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు. అర్థమైందా? ఈ రాష్ట్రంలోనే తెలంగాణకి మరో వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని విషయాలు కింద గ్రామస్థాయి నుంచి అన్ని విషయాలలో కూడా ఈటల రాజేందర్ గారికి స్పష్టత ఉంది, ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఇంతకుముందుకు ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పట్టు ఉంది. ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా ఉన్న దాన్ని ఆరోగ్య శాఖగా మార్చినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆయనకు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది, సమర్థవంతుడు, ప్రశ్నించే గొంతు, కొట్లాడే తత్వము, తెగింపు తత్వము, సమస్య వచ్చినప్పుడు ఏ దాంట్లోనే తెగించేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి 100% ప్రజలు ఆయన పూర్తిగా ఆశీర్విస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను మోడీ, అమిత్ షా గారు కూడా ఆయనకి ఇప్పటికే మంచిగా చూస్తూ ఉన్నారు, ఇంకా ముందు కూడా మంచిగా చూస్తారని నా ఆలోచన. రైట్, చూసారు కదా, ఇది అంటే గడ్డం సాయి కిరణ్ గారు చెప్తున్న అంశం. అంటే ఆ క్యాలిబర్ ఉన్న పర్సన్ ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక స్కోప్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. దాని అమిత్ షా దృష్టిలో అండ్ ఈవెన్ నరేంద్ర మోడీ గారి దృష్టిలో కూడా ఈటల రాజేందర్ గారు ఉన్నారు కనుకే మల్కాజ్గిరి నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చారు. ఇచ్చిన టికెట్ను నిలబెట్టుకుని 4 లక్షల మెజారిటీతో గెలుపొందారు ఈటల రాజేందర్ గారు అని చెప్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిజంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రెండు ఒకటై
తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో జరిగిన అంశాన్ని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాన్ని బయటపడనిస్తలేవా? మరి నిజంగా అంటే దాన్ని మీ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది తెలపండి. ఎందుకంటే ఇప్పుడు అది సిబిఐకి అప్పగించారు. మరి సిబిఐ అంటే అది సెంట్రల్‌లో చూసుకోవాల్సిన పని. మరి ఇందులో బీజేపీ హస్తమే ఉందా? కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను బయటపడకుండా చూడడానికి అనేది తెలియాల్సి ఉంది.